ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ముందుగా దేవతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంతకాలము దేవుడు తన రెక్కల చాట్ల మనల్ని కాచి కాపాడి కృప చూపినందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మరి దేవతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సకలాశీర్వాదాలకు అనుభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినపు మాటల్లో మీరు తోడయండి. వాక్యం వినిచున్న ప్రతి బిడ్డలోనూ మీరే తోడయండి, నడిపించి ఆత్మీయ జ్ఞానంతో నింపండి తండ్రి. మా మాటలు మీరు ఉండి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. దేవా, నీ ఆత్మకార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలింత బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. ఇర్మియా 11:20 ధ్యానించుకుందామండి. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చే ప్రతిదండను నన్ను చూడనిమ్ము. హల్లెలూయా. ఎంతో అమూల్యమైన మాట కదండి. దేవుడు న్యాయం చేసే దేవుడు. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఎక్కడ తిరిగినా నాకు న్యాయం దొరకట్లేదు, అన్యాయమే జరుగుతుంది అని నీవు కృంగిపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి. న్యాయము జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, అన్యాయం చేస్తున్నారని నీవు అనుకుంటున్నావేమో. న్యాయము చేసి నీ నీతిని బట్టి తీర్పు తీర్చి దేవుడు నీకు న్యాయం జరిగించేవాడుగా ఉన్నాడు. నీ అంతరేంద్రియాలను పరిశీలించేవాడుగా ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడంటండి. హృదయ రహస్యములు నెరిగిన వాడు యెహోవాయే కదా. ఆయనకు తెలియనిది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. అన్యాయం చేసేవారు అనేకమై ఉండొచ్చు, కానీ తీర్పు తీర్చేది యెహోవాయే. తీర్పు తీర్చేవాడు ఆయనే. తీర్పు తీర్చకుడి అని ఉందండి. ప్రియాత్మీయ బిడ్డలారా, తీర్పు తీర్చకుడు అంటే ఎదుటి వారి విషయమే మనం తీర్పు తీర్చకుండా ఉండాలి అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడండి. నువ్వు ఏ కృంగుదల్లో ఉన్నావో, నువ్వు ఏ బాధలో ఉన్నావో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరూ లేరు, నేను ఒంటరిని అయిపోయాను, అందరూ వదిలేశారు, విడిచిపెట్టారు. బంధువులు విడిచిపెట్టారా, లేకపోతే అయిన వారు విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడండి. నేను న్యాయం చేస్తాను, తీర్పు తీర్చేవాడిని, నీ హృదయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడిని. ఆయన న్యాయం చెయ్యాలంటే మన బాధ ఏది ఉన్నా కూడా ముందు ఆయన సన్నిధిలోనికి చేరి మనము ఆయనకి ప్రార్థించేవారుగా ఉండాలండి, మొరపెట్టేవారుగా ఉండాలి. మనుషులకు చెప్పుకుంటా అది వ్యర్థమండి. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనుషులు నమ్మి నువ్వు ఏదైనా మాట చెప్తే ఆ మాట వారు జాగ్రత్తగా ఉంచుతారని అనుకుంటున్నారు. ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా బయలుపరచబడుతుంది. ప్రియ ఆత్మీయ బిడ్డలారా, న్యాయం చెయ్యాలి, న్యాయం జరిగించాలి. మన వల్ల ఒకరికి అన్యాయం జరగకూడదు, కానీ న్యాయం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అవినీతిగా ప్రవర్తిస్తున్నారా, మీరు అవివేకులుగా ప్రవర్తిస్తున్నారా, వారికి దేవుడు చెప్తున్నాడు, శ్రమ, తీర్పు తీర్చు దినము వస్తుంది, తీర్పు తీర్చబోతున్నాను. ఇక్కడ తీర్పు తీర్చువాడు యెహోవాయే అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. తీర్పు తీర్స్తే దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషంలో దేవుని ఉగ్రత తట్టుకొని నిలబడ్డం ఎవరి వశములోనూ లేదండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, మన పట్ల ఎవరూ లేకపోయినా సరే, మన పక్షమున నిలబడేవాడు యెహోవాయే. నీ హృదయాన్ని పరిశీలించి, నీ అంతరేంద్రియములను పరిశీలించి దేవాతి దేవుడు నీకు తీర్పు తీర్చి న్యాయం జరిగించేవాడుగా ఉన్నాడండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఈరోజే ఈ క్షణమే దేవాది దేవుని సన్నిధికి చేరి నీవెక్కడికో వెళ్ళక్కర్లేదు. నీవెక్కడైతే ఉన్నావో నీ రహస్యమందు చూచు తండ్రికి నీ గదిలోనే వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించు అని ఉందండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఎవరో చెయ్యాలి, ఏదో చేయాలని అనుకోవద్దు. నీకు నీవే మొదటిగా ప్రార్థించు. మోకరించి ప్రార్థించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి. ఒక
సహోదరుడు, ఒక తండ్రితో, ఒక తల్లితో నీవు ఏ రీతిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నావో ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవాది దేవునితో కూడా మీరు అదే రీతిగా ఆత్మీయంగా ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడండి. లోకము దాని ఆశ గతించును గాని దేవాతి దేవుని మాటలు మాత్రం గతించవంటండి. దేవుని వాక్యము ఎంత విలువైనది అంటే అది మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, వాక్యము రెండంచుల ఖడ్గము వలె ఉంది. ఈ వాక్యం అంటండి మనల్ని బ్రతికించేదిగా ఉంది కదా. వాక్యములో మనకి ఒక వ్యక్తి చేసిన మంచి ఉంది, చెడు ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఏ వ్యక్తి చేసిన పాపమైనను, అలాగే ఏ వ్యక్తి చేసిన మంచి అయినను అది తొలగించబడకుండా ప్రతీదీ లిఖించబడిందండి. ఏ గ్రంథంలో లిఖించబడుతుందండి? దేవుడు ప్రతి మనిషి యొక్క చేసిన తప్పిదాన్ని రాశాడు. అలాగే ఆ వ్యక్తి చేసిన మంచి చేశాడు. ప్రతి ఒక్క దాన్ని చేశాడు. అయితే పాపము చేసిన మనము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరలా పాపం చేయకుండా ఉండపడినప్పుడు ఆయన మన కోసము కాచిన రక్తమునకు విలువ ఉంటుందండి. ఆయన మన కోసమే మన పాపాన్ని పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇది క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము. మరి ఈ నెలలో కొన్ని దినాలు గడిచిపోయిన మరికొన్ని దినాలు ఉంటే మరి మనకి సంవత్సరం గతించిపోతుంది. కానీ సంవత్సర కాలం గతించిపోతుంది, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనము ఇంకా రోధిస్తూనే ఉన్నాము, ఇంకా బాధపడుతూనే ఉన్నాము అని అనుకుంటున్నామేమో. కానీ ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతోనే సెలవిస్తున్నాడు, ఇంతవరకు నీవు కన్నీరు విడిచావేమో, ఇకను కన్నీరు విడవవు. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీవు కన్నీటితో ఉన్నా, నీవు ఏ వేదనలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, దేవాది దేవుడు నీ కోసమే తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ లోకానికి ఆయన రావడమే కాదు, మనం జననం గురించే కదా చెప్పుకుంటున్నాం. కానీ ఆ జననంలో కూడా మరణం అనేది ఉందండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డల ఏ వ్యక్తి అయినా సరే పుట్టినవాడు మరణించక తప్పదు అంటారు కదా. మరి నీవు పుట్టుకను చూస్తున్నావు కదా, ఆ తర్వాత వచ్చే మరణాన్ని కూడా ఒక్కసారి ఆలోచిస్తున్నావా? అయితే మరణించిన తర్వాత నీ పుట్టినప్పుడు ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలండి. నీ నీతిని పరీక్షించుకోవాలి, నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. మనల్ని